హ్యాపీ కనుమ అండి అందరికీ. సో, ఈ ముగ్గు చూడడానికి ఇంత సింపుల్‌గా కనిపిస్తుంది కానీ, వేయడానికి మాత్రం నాకైతే గంట పట్టిందండి. ఇది కూడా నేను యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నా. ఇక ఎట్లనో చేసి రుద్రాక్ష లెవ్వక ముందు వరకైతే ముగ్గు కంప్లీట్ చేసేసిన. ఇక తర్వాత వచ్చేసి ఈరోజు నాన్ వెజ్జే ఉంటుంది మ్యాక్సిమం కానీ, ఆల్రెడీ మా అత్త నైటే నిన్న మటన్ వండింది కాబట్టి, ఇక అందులోనూ నేను వెజ్ లవర్‌ని కాబట్టి ఇక నా కోసమని అండ్ పన్నీర్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన. ఇక నేనైతే అందరికి కలిపి పన్నీర్ బిర్యానీ అయితే వండడం స్టార్ట్ చేసేసిన. ఇక పన్నీర్ బిర్యానీ అంటే ఓ పెద్ద హడావిడి హంగామా ఏం లేకుండా నేను సింపుల్గా నేను వెజ్ బిర్యానీ చేసే స్టైల్ అనేది ప్రాసెస్ అయితే చేసిన. నాకైతే ఇక బాగా హడావిడి పెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు. సో ఎక్కువ మసాలాలు కూడా వేసుకోను. నార్మల్గా నేను అన్ని ఇంట్లో వాడతా, ఈ ప్యాకెట్ మసాలాలు అయితే అస్సలే వాడను. సో ఇట్లయితే నా వెజ్ బిర్యానీ స్టార్ట్ అయిపోతుంది, ఇక మసులుతుంది. సో ఇక నేను 3 గ్లాసుల బాస్మతి బియ్యం అయితే తీసుకున్నా. ఒక గ్లాస్కి 1.5 గ్లాసుల వాటరు, ఇక 3 గ్లాసుల కంటే 4.5 గ్లాసుల వాటర్ పోసి ఇట్లా దమ్ అయితే పెట్టేసుకొని ఒక పక్కకి ఇక రైతా అయితే రెడీ చేసేసుకున్నా. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక రుద్రాక్షకి అయితే టేస్ట్ చూడడం అనేసి ఇచ్చిన, సూపర్ ఉంది అని సింబాలిక్గా చూపించింది. తర్వాత ఇక మా ఆయనకు కూడా కొంచెం బాక్స్లో అయితే తీసుకెళ్తున్నా, షాప్కి వెళ్ళాలి కదా. సో ఇక ప్రతిరోజు షాప్ ఓపెన్ ఉంటుంది, ఎందుకంటే ఇక మా జీవనాధారం కదా.